హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్థించుకోవడం ఏంటని జస్టిస్ బిఆర్ గవాయ్ మండిపడ్డారు. చెట్ల పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ఎటువంటి విధానపరమైన నిబంధనలను అతిక్రమించింది? నాలుగు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములు తమవేనంటూ ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌలిక వస్తుల కల్పన సంస్థ టీజీఐఏసీ ద్వారా ఒక సంస్థకు హక్కులను బదలాయించింది. బాండ్ల ద్వారా 10,000 కోట్ల మొత్తాన్ని సేకరించింది. దాదాపు 10 నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రభుత్వమే గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం ఒకెత్తైతే, అసలు భూ హక్కులు పొందకుండా టీజీఐఏసీ ప్రైవేట్ సంస్థకు హక్కులను బదలాయించడం మరో ఎత్తుగా కనిపిస్తోంది. ఈ విధానపరమైన లోపాలకు ఎవరిని బాధ్యులను చేస్తారనేదే అసలు ప్రశ్న. 400 ఎకరాల భూములపై అంతా ఫీల్ గుడ్ అని ప్రభుత్వం చెప్తున్నా, రికార్డులు, జరిగిన ఒప్పందాల ప్రకారం ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జూన్ 26న కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలను రెవెన్యూ నుంచి టీజీఐఏసీకి ఎకరా 75 కోట్ల చొప్పున లెక్కగట్టి బదలాయించినట్టు ప్రభుత్వం జీవో 54 జారీ చేసింది. 2024 జూలై 3న షేర్లింగంపల్లి తహసీల్దార్ నిర్వహించిన పంచనామా మేరకు టీజీఐఏసీ ఆ భూములను తన ఆధీనంలోకి తీసుకుంది. 2024 జూన్ 29న జీవో 571 ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఏసీకి బదలాయిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 2024 సెప్టెంబర్ 28న ప్రభుత్వ మెమో ప్రకారం గతంలో తన ప్రొసీడింగ్స్లో జీవో 571 ప్రకారం పేర్కొన్న 11వ పేరాగ్రాఫ్లోని 3, 4 షరతులను ఉపసంహరించుకున్నట్టు కలెక్టర్ శశాంక మరో ప్రొసీడింగ్ జారీ చేశారు. 2024 అక్టోబర్ 18న ఈ భూములపై రుణం తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో 24 జారీ చేసింది. 2024 డిసెంబర్ 6న టీజీఐఏసీ 400 ఎకరాల భూ హక్కులను బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్కు బదలాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో టీజీఐఏసీ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి ఉండగా, బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ నుంచి బాలానగర్లో నివాసముంటున్న కె కార్తీక్ సంతకాలు చేశారు. టీజీఐఏసీకి రెవెన్యూ శాఖ నుంచి అధికారికంగా నిబంధనల ప్రకారం హక్కులు ఎక్కడ దాఖలయ్యాయి అనేది కీలకమైన ప్రశ్న. తహసీల్దార్ పంచనామా ప్రకారం టీజీఐఏసీ 400 ఎకరాలను క్షేత్రస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంది. కానీ 571 జీవో ప్రకారం రంగారెడ్డి కలెక్టర్ ప్రొసీడింగ్లో పొందుపరిచిన నిబంధనలు ఇంకా అమలు కాలేదు. సాంకేతిక టీజీఐఏసీకి హక్కులు రానిదే బీకాన్ ట్రస్టీషిప్తో ఎలా ఒప్పందం చేసుకుంటారు? ఆ మేరకు మార్కెట్లో బాండ్ల ద్వారా నిధుల సమీకరణతో ఐసీఐసీఐ బ్యాంకులో ఎస్క్రో అకౌంట్లోకి 8,000 కోట్ల మొత్తం ఎలా వస్తుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే అధికారం కలెక్టర్కే ఉంటుంది. కలెక్టర్ నారాయణ రెడ్డి తన ప్రొసీడింగ్లో ఎక్కడా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేయలేదు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి కూడా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇది జరగలేదు. డిస్క్రిప్షన్ ఆఫ్ ది సెడ్ ప్రాపర్టీలో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అని స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా
మనం చేసుకునే రిజిస్ట్రేషన్లో స్కెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత కీలకమో ఆస్తి వివరణ కూడా అంతే కీలకం. భూ హక్కుల బదలాయింపులో 400 ఎకరాలని అధికారులే పేర్కొన్నారు. కానీ ఆ భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పరిశీలించినప్పుడు డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ అనేది చదరపు గజాల్లో జరిగినట్టుగా ఉన్నది. డాక్యుమెంట్ నంబర్ 4119/2025 ప్రకారం కంచె గచ్చిబౌలిలోని 19.36 లక్షల చదరపు గజాల భూమి అని పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం అనేది మరో ప్రశ్న. ఎకరాల్లో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం షేర్లింగంపల్లి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. డాక్యుమెంట్లో 400 ఎకరాలని ఉన్నప్పుడు ప్రక్రియ చదరపు గజాల్లో జరిగి దాని ప్రకారం ఛార్జీలు ఎలా చెల్లిస్తారు? భూమిని ఎకరాల నుంచి చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా నాలా అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా నిబంధనల మేరకు భూ వినియోగ మార్పిడి చేంజ్ జరగాలి. ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖకు బదలాయింపు జరగలేదు. కార్పొరేషన్కు మాత్రమే జరిగింది. అందుకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 75 కోట్లు లెక్కగట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా మినహాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 400 ఎకరాలను చదరపు గజాల్లోకి మార్చినప్పుడు ఖచ్చితంగా నాలా అనుమతి తీసుకుని అందులో చెరువులు కుంటలు ఉంటే వాటిని మినహాయించాలి. ఇక్కడ అందుకు సంబంధించిన ఛార్జీలు అనేది ముఖ్యం కాదు. విధానపరమైన ప్రక్రియలు చేపట్టారా లేదా అనేదే ప్రధానమని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన పరీష్రావు పన్సేరావు అసోసియేట్స్ అనే వాల్యుయేషన్ సంస్థ విచారణలో ఎకరా 52 కోట్లుగా సూచించారు. అంటే 400 ఎకరాలకు 20,800 కోట్లు. ఇదే సంస్థ ఆ భూముల వాస్తవ విలువ ఎకరా 41.60 కోట్లు ఉంటుందని, 400 ఎకరాలకు 16,640 కోట్లు వస్తాయని చెప్పింది. ఎకరాలను రెవెన్యూ నుంచి టీజీఐఏసీకి బదలాయించడంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక కీలక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 2024 జూన్ 29న ఇచ్చిన ప్రొసీడింగ్లో జీవో 571 ప్రకారం బదలాయింపు జరగాలని పేర్కొన్నారు. మరో 3 నెలలు అంటే 2024 సెప్టెంబర్ 28న ప్రభుత్వ మెమో ఆధారంగా అందులో 2 షరతులను ఉపసంహరించుకుంటున్నట్టు మరో ప్రొసీడింగ్ జారీ చేశారు. దాని ప్రకారం 400 ఎకరాల భూమిని టీజీఐఏసీ స్వాధీనం చేసుకున్న ఏడాదిలో నిర్దేశించిన ప్రకారం వినియోగించాలి. అదేవిధంగా టీజీఐఏసీకి భూమి దఖలు పడే వరకు 400 ఎకరాలు రెవెన్యూ శాఖ ఆధీనంలోనే ఉంటాయి. ఈ 2 షరతులను ఉపసంహరించుకున్నారు. మరో నెలకే శశాంక బదిలీ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్గా సి నారాయణరెడ్డి 2024 అక్టోబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. 571 జీవో ప్రకారం గతంలో శశాంక ఇచ్చిన ప్రొసీడింగ్లోని అన్ని షరతులను ఉపసంహరించుకుంటున్నట్టు 2025 జనవరి 3న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీని ప్రకారం టీజీఐఏసీ ముందుగా 400 ఎకరాల సరిహద్దులను గుర్తించి ప్రహరీ నిర్మించాలి. ఈ భూములను నిర్దేశించిన రంగానికే వినియోగించాలి. ఇందులో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే 400 ఎకరాల భూమి ఎలాంటి నోటీసులు లేకుండానే రెవెన్యూ శాఖకు తిరిగి వస్తుందనే షరతులను కూడా ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో షరతుల ఉపసంహరణలో తర్జన భర్జనలు జరిగాయా, అందులో భాగంగానే కలెక్టర్ బదిలీ జరిగిందా అనే సందేహాలు లేకపోలేదు. తాజాగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. చెట్ల కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా, 1996లో సుప్రీం మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలంటూ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్ల పొదలను తొలగించినట్లు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వివరించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యాం. పర్యావరణ పరిరక్షణలో రాజీ లేదు. అనుమతులు తీసుకున్నారా లేదా, అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోమంటూ జస్టిస్ గవాయ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న విషయంపైనే మేము దృష్టి సారించాలని అంటున్నాం. ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలి, ఎంతకాలంలో చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాదోపవాదాలు విన్న ధర్మాసనం తీర్పు విషయంలో స్టేటస్కో ఉంటుందని తేల్చి చెప్పింది. అనంతరం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది ధర్మాసనం. ఆ భూముల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, ఎంత టైం పడుతుంది, జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ 4 వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది ధర్మాసనం. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.